నేరుగా చేసి వచ్చినట్లయితే చెత్త కుండీలలో వేయాలి, కానీ మోర్లే మాత్రం వేయద్దు. మోర్లే వేసినట్లయితే అక్కడ దోమలు ఈగలు వృద్ధి చెందుతాయి కనుకనే ఇప్పుడు ఈ ఈగల కాలం, దోమల కాలం, వర్షాకాలం అని అంటారు. కనుక ప్రజలందరూ కూడా మనము ఈ డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకకుండా ఉండాలి. డెంగ్యూ, మలేరియా అనేది వచ్చినట్లయితే మనకు హాస్పిటల్లో అడ్మిట్ అయితే సుమారు 40 నుంచి 50 వేల బిల్లేస్తారు. మనం అట్లాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా మన బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ డ్రగ్స్, గంజాయి ఇలాంటి మహమ్మారి కూడా ఉన్నది. మన యువతను చెడగొడుతున్నది. గతంలో మనం బీడీలు, సిగరెట్లు తాగే వాళ్ళు ఉండే, చుట్టలు తాగే వాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఈ యొక్క మనకు గంజాయి, మత్తు మందు, ఈ డ్రగ్స్ కు యువత అలవాటు పడి వాళ్ళ బంగారం లాంటి భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు. దీని మీద ఒక మంచి పాటను మా ప్రవీణ్ వినిపించాల్సిందిగా కోరుతున్నాం. బజారు మేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. బజారు మేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. బజారు మేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ఎటు దిక్కు ఓ పోకిరి పోరల్లారా, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటు దిక్కు మీ జీవితము, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటు దిక్కు మీ జీవితము, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటు దిక్కు మీ జీవితము, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటు దిక్కు మీ జీవితము. ఆలోచించి అడిగేయండి, అడ్డదారులు మానేయండి. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. కడుపుల మీరే కన్నమైనప్పుడు కలలో మునిగి మీ తల్లిదండ్రులు, కలలో మునిగి మీ తల్లిదండ్రులు, కలలో మునిగి మీ తల్లిదండ్రులు. గొప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయి, గొప్ప అడుగులని మురిసిపోయి, గొప్ప అడుగులని మురిసిపోయి. పనకబట్టుకొని పడికెళ్తుంటే పులకరించి ఆనందముతో బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. ఫీజు పైసలు కట్టాలంటే, పుస్తకాలను కొనాలంటేను, పుస్తకాలను కొనాలంటేను, పుస్తకాలను కొనాలంటేను. ఇంటికి లేని వాళ్ళమైనను గొప్పగ మిమ్ముల చదివించాలని, గొప్పగ మిమ్ముల చదివించాలని, గొప్పగ మిమ్ముల చదివించాలని. నెత్తురు నమ్మి పైసలు పంపితే బతులు మీరు మరుగుతుంటిరి. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. తప్పటడుగులు మానకుంటే చివరికి మనకు చిప్పే మిగులును, చివరికి మనకు చిప్పే మిగులును, చివరికి మనకు చిప్పే మిగులును. పెద్దల మాటలు పెడచె వినడితే భవిష్యత్తు అంతా ముప్పు వచ్చును, భవిష్యత్తు అంతా ముప్పు వచ్చును, భవిష్యత్తు అంతా ముప్పు వచ్చును. చీకటి బతుకుల వెనువైపోండి, చీకటి బతుకుల వెనువైపోండి, రేపటి భవితకు దారులు రండి. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా. మిత్రుడు రాజేందర్ పరిసరాల పరిశుభ్రత మీద
దోమలున్న కాడ సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా దోమలున్న కాడ సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా దోమలున్న కాడ సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా మలేరియా ఫైలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలు సెల్లెలో సెల్లెలా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా చెత్త సేదారము రోగాలకు ద్వారము మురికి కుప్పలతోటి నరకాల శాపము నరకాల శాపము నరకాల శాపము అంటువ్యాధి రోగాలకు ఆజ్యం పోస్తుంది మనమే ప్రజల ప్రాణాలకు బోతులు తీస్తుంది మనమే చెత్తనంత ఒడిసేసి సెల్లెలా మనం పరిశుభ్రంగా ఉంచుదాము సెల్లెలో సెల్లెలా ఈగ దోమలు సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా మలేరియా ఫైలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలు సెల్లెలో సెల్లెలా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా స్వైన్ ఫ్లూ డెంగు జ్వరం చితికి పంపిస్తుంది చికన్ గుండె టైఫాయిడ్ నరకం చూపిస్తాయి నరకం చూపిస్తది నరకం చూపిస్తది నడ్డి విరగదీసి నట్టు నడవకుండా చేస్తాయి విషాజరాలతోటి విలవిలలాడిస్తాయి 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 పల్లంతా పాడవునే సెల్లెలా ఈ రోగాల రొప్పులతో సెల్లెలో సెల్లెలా దోమలొచ్చి సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా ఈగ దోమలున్న కాడ సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా దోమలున్న కాడ సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా అరే మలేరియా ఫైలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా కొబ్బరి చిప్పలతోని పూల బొట్టల్లోని వాడేసిన గాజుల్లో పడేసిన ప్లాస్టిక్లో పడేసిన ప్లాస్టిక్ వర్షపు నీరు ఏరి దోమల కావసమును దోమలతో శాపాలు మెదడు ఆపు రోగాలు వ్యాపు రోగాలు మెదడు వ్యాపు రోగాలు ఈగల దోమలతోని సెల్లెలా మనకు చెప్పరాని తిప్పరచ్చ సెల్లెలో సెల్లెలా ఈగల దోమలతోని సెల్లెలా మనకు చెప్పరాని రోగాలకు సెల్లెలో సెల్లెలా చెప్పరాని రోగాలకు సెల్లెలో సెల్లెలా గ్రామ ప్రజలందరికీ కూడా ముఖ్యం మీకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మనకు ఈ మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటది. ఎందుకంటే మనము పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోనట్లయితేనే అట్లాంటి ప్రమాదం ఉంటది. ఇవాళ మనము మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం అనేది ఉండద్దు, నీళ్లు నిల్వ ఉండద్దు. ఎప్పటికప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి. 10 రూపాయలు పెట్టి ఒక బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ తీసుకొని ఒక బకెట్ నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని మన ఇల్లును శుభ్రంగా చేసుకున్నట్లయితే మనకు ఈ ఈగలు దోమల బెడద ఉండదు. అంతేకాకుండా మన ఇంటి ముంగట ఉన్నటువంటి మోర్లు అందరూ కూడా సలిబువ్వలు సలికూరలు మన కూరగాయలు కట్ చేసుకున్నాక వేస్టేజ్ అది కూడా మన మోర్లే వారేస్తాం. ప్లాస్టిక్ కవర్లు కూడా మన మోర్లే వారేస్తాం. అప్పుడు మన మోరు బ్లాక్ అయిపోయి మన ఇంటి ముంగట నీళ్లు నిల్వ ఉన్నట్లయితే అందులో ఈగలు దోమలు వృద్ధి చెంది మనల్ని పుట్టినట్లయితే ఈ డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు మనకు సోకుతాయి. అంతేకాకుండా మనం తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ తుక్కుబండికి ఇవ్వాలని మీ అందరికీ ఈ విషయం గతంలో కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మీకు తుక్కుబండి ఒకవేళ ప్రవీణ్ ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే మన పిల్లలు డాక్టర్లు కావాలని ఇంజనీర్లు కావాలని చెప్పి మనము ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాదే కానీ చెన్నై కానీ మనం బెంగళూరే కానీ వాళ్ళని చదువుకోవడానికి పంపిస్తున్నాం. కానీ మనకు తెలియనటువంటి ప్రమాదం ఈ డ్రగ్స్ గంజాయే. ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఆ మహానగరాలలో పిల్లలకు అలవాటు అవుతుంది. మనకు తెలియదు అక్కడ మనోడు చదువుతున్నాడు అనుకుంటాం, కానీ
ఈ అలవాట్లకు బానిస అయినట్లయితే మనోని మనం చక్కదిద్దుకోవాలంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ డ్రగ్స్ గంజాయి లాంటి అలవాటు వల్ల అది నరనరాన అది పాకినట్లయితే తిరిగి మళ్ళా మన చేతికి రారు పిల్లలు. కనుక మీరు ఎప్పటికప్పుడు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. వాళ్ళ దినచర్య ఎట్లా ఉన్నదనేది కూడా చూడాలి. ఒకప్పుడు ఈ ముఖ్య నగరాలలో ఉండేది, ఇవాళ మన గ్రామాలలో కూడా వచ్చాయి. ఎక్కడ చూడు గ్రామాలలో ఇప్పుడు మాకు పోలీసు వాళ్ళు కలిసినప్పుడు చెప్తారు, అరే డ్రగ్స్ గంజాయి లాంటిది గ్రామాలలో కూడా పిల్లలను జడగొడుతుంది. ఈ విషయం మీరు ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలని. దయచేసి ఈ విషయంలో మన పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. వాడు మద్యం సేవిస్తున్నాడా, మరి డ్రగ్స్ తీసుకుంటున్నాడా, గంజాయి తాగుతున్నాడా, దాన్ని మీరు గమనించాలి. గంజాయి తాగే పిల్లలు, డ్రగ్స్ తీసుకునే పిల్లలు ఎట్లుంటారు అంటే వాళ్ళ బాడీ షేక్ అవుతుంటది, కళ్ళు ఎర్రబడతాయి, ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎట్లా మాట్లాడుతాడో తెలియదు, సీరియస్ అవుతాడు, చిన్నానికి పెద్దానికి కోపంగా వస్తాడు. దాన్ని మీరు గమనించి పిల్లల పట్ల జాగ్రత్త వహిస్తే మన పిల్లల్ని మనం కాపాడుకుంటాం. లేనట్లయితే చాలా ప్రమాదాలకు గురైతే ఇప్పుడు మనం చూస్తున్నాం, రోజు ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. చిన్న విషయానికి ఒకప్పుడు గల్లలు పట్టుకొని కొట్టుకుందరు నూక్కుందరు, కానీ ఇప్పుడు చిన్న విషయానికే చంపుకుంటారు, ఇప్పుడు మర్డర్లే చేసుకుంటారు. ఇవన్నిటికి కూడా కారణం ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకొని వాళ్ళు సోయి లేకుండా చేసేటువంటి చర్యలు. కనుక మధ్య మనకు ఇప్పుడు మానభంగాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, అంటే ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారు. కనుక ఈ విషయం కూడా మీరు పెద్దలందరూ గమనించాలి, గ్రామ పెద్దలు. ఈ విషయాన్ని అన్నింటినీ కూడా మీకు తెలియజెప్పడం రావడం జరిగింది. అంతేకాకుండా కరోనా కూడా మన దేశంలో సుమారుగా ఒక 4,000 నుండి 5,000 కేసులు నమోదైనాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మనకు కేరళలో ఎక్కువ కేసులు ఉన్నాయి. పక్క పన్నున్న ఏపీలో 40 నుండి 50 కేసులు నమోదైనాయి. మన తెలంగాణలో 3 కేసులు ఉన్నాయి. మరి అప్పట్లో కూడా అట్లాగే ఉండే కేసులు. అయ్యాల అంతా కూడా వృద్ధి చెందే ప్రమాదం ఉంటుంది. కనుక మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మా వ్యక్తిగత శుభ్రత అప్పుడు కరోనా టైంలో మనం నేర్చుకున్నాం. దాన్నే మనం కంటిన్యూగా ఉన్నట్లయితే మనకు ఏ ప్రమాదం ఉండదు. మనం వ్యాక్సిన్ తీసుకున్నట్లు అది ఎక్కువగా వ్యాపిస్తలేదు. అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ సెక్రటరీ గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.